ఏ శుభకార్యానికైనా శుభారంభం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ప్రారంభోత్సవానికి మరో భవనం సర్వసన్నద్ధం అవుతుంది. ఎవరు ఊహించిన విధంగా 6 నెలల కాలంలో దాదాపు 90% ఈ భవన నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఆ వీడియోలు కానీ ఫోటోలు కానీ చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ముఖ్యంగా అమరావతిలో ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి సంబంధించినటువంటి స్టేట్ లెవెల్ కార్యాలయానికి 2017లో శంకుస్థాపన జరిగింది. పనులు ప్రారంభించి 2 ఏళ్లలో ఈ కార్యాలయాన్ని అందుబాటులోకి తీసుకురావాలనేటువంటి ఆలోచన చేశారు. అయితే అనూహ్యంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతిలో అన్ని నిర్మాణాలు వెనకపోయాయి. అలానే నేషనల్ ఫండ్తో అంటే కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మాణం జరుగుతున్నటువంటి ఈ భవనాన్ని కూడా ఆపేశారు. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఫోటో ప్రజెంట్ స్టేటస్ ఏ విధంగా ఉంది అంటే లాస్ట్ 9 నెలల్లో జరిగినటువంటి నిర్మాణం. ఇక ఇంకొక ఫోటో కూడా ఉంది. ఆ ఫోటోలో ఇది కూటమి ప్రభుత్వం ఏర్పడిన రోజు అంటే 2024 జూన్లో ప్రభుత్వం ఏర్పడే నాటికి ఉన్నటువంటి స్థితి. ఈ స్థితి నుంచి ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ భవనాన్ని పూర్తి స్థాయిలో 6 అంతస్తుల భవనంగా దీన్ని నిర్మిస్తున్నారు. మొత్తం ఆ భవన ప్రక్రియ మొత్తాన్ని కూడా కంప్లీట్ చేశారు. ఏపీ సిఆర్డిఏ ప్రత్యేకంగా ఈ డీటెయిల్స్ని షేర్ చేసింది ప్రజల అవగాహన కోసం. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ కార్యాలయం గతంలో హైదరాబాద్లో ఫోరెన్సిక్ ల్యాబొరేటరీని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలోనే ఏర్పాటు చేశారు. ముఖ్యంగా టెక్నికాలిటీస్, క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో టెక్నికాలిటీస్ని అధ్యయనం చేయడం కోసం ఈ క్రైమ్ ప్రాసెస్లో భాగంగా ఈ ల్యాబొరేటరీస్ని ఏర్పాటు చేస్తారు. అలానే రాష్ట్ర విభజన సందర్భంలో ఆ ల్యాబొరేటరీ హైదరాబాద్లో ఉండిపోవడం వలన దేశంలోనే 2 ప్రతిష్టాత్మక ల్యాబొరేటరీలో హైదరాబాద్ ల్యాబొరేటరీ ఒకటి, ఇక 3వది అమరావతికి మంజూరు చేయాలనేటువంటి విజ్ఞప్తిని ఏపీ సీఎం అప్పట్లో చంద్రబాబు నాయుడు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి క్లియరెన్స్తో అమరావతిలో ఈ నిర్మాణ ప్రక్రియను ప్రారంభించారు. కానీ గత 5 ఏళ్లుగా పూర్తిగా చతికిలబడినటువంటి పరిస్థితి. ఈ 6 నెలల్లో దాదాపు 90% అవుట్ సైడ్ స్ట్రక్చర్, కాంక్రీట్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇక ఈ నెలాఖరు నుంచి ఇంటీరియర్కి సంబంధించినటువంటి వర్క్స్ కూడా మొదలు పెడతారు. మార్చి నాటికి ఈ భవనాన్ని సిద్ధం చేసేందుకు కృతనిశ్చయంతో అధికారులు ఉన్నారు. వాస్తవానికి 350 కోట్ల రూపాయల నిధుల్ని ఈ భవన నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం అప్పట్లోనే మంజూరు చేసింది. ఇప్పుడు అవన్నీ కూడా క్లియరెన్స్ చేసుకుంటూ నిర్మాణ పనుల్ని శరవేగంగా ముందుకు తీసుకెళ్తున్నారు. 3 ఎకరాల స్థలాన్ని అప్పటి ప్రభుత్వం ఈ నిర్మాణం కోసం కేటాయించింది. దీనికి అనుబంధంగా జిల్లాల్లో రీజన్ అంటే ఈ జిల్లాల వారీగా డిస్ట్రిక్ట్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీలు ఏర్పాటు చేసేందుకు కావాల్సినటువంటి ప్రణాళికలను కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పట్లోనే సిద్ధం చేసుకుంది. మరొక ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే 2024లో జరిగినటువంటి కొత్తగా ఏర్పడినటువంటి కేంద్ర ప్రభుత్వం మరికొన్ని నిర్ణయాలు తీసుకుంది. దేశవ్యాప్తంగా క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో మోడర్న్ టెక్నాలజీని ఉపయోగించేందుకు ఫోరెన్సిక్ ల్యాబొరేటరీలతో పాటు ఫోరెన్సిక్ యూనివర్సిటీని కూడా డెవలప్ చేయాలనేటువంటి ప్రతిపాదనని పెట్టింది. ఈ అంశం పైన కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రానికి ఒక విజ్ఞప్తి చేసింది. ఆ ఫోరెన్సిక్ యూనివర్సిటీని అమరావతిలో కానీ విశాఖపట్నంలో కానీ ఏర్పాటు చేయాలనేటువంటి ప్రతిపాదనని కేంద్రానికి పంపింది. ఇటీవల జరిగినటువంటి డిసెంబర్ 19వ తేదీన జరిగినటువంటి కేంద్ర కేబినెట్ సమావేశంలో ఫోరెన్సిక్ యూనివర్సిటీకి సంబంధించి 245 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయాలనేటువంటి ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది, అలానే ఆమోదించింది. ఎక్కడ ఏర్పాటు చేయాలనేటువంటి అంశం పైన స్థలాన్వేషణ పనిలో కేంద్ర ప్రభుత్వం నిమగ్నమైంది. ఈ నేపథ్యంలో అమరావతిలో చకచక ఈ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ నిర్మాణ ప్రక్రియని కంప్లీట్ చేయడం ద్వారా ప్రభుత్వం నుంచి, కేంద్రం నుంచి వీలైతే అమరావతిలోనే ఫోరెన్సిక్ యూనివర్సిటీ ఏర్పాటుకు సంబంధించినటువంటి క్లియరెన్స్లు కూడా తెచ్చుకోవాలని ఏపీ సర్కార్ ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ఇక్కడ పనులు జరుగుతున్నటువంటి తీరు, ఎందుకంటే ఇది ఒక పెద్ద డోమ్ స్ట్రక్చర్ తరహాలో చేస్తున్నటువంటి ల్యాబొరేటరీ, అలానే జిల్లాల ల్యాబొరేటరీలతో అనుసంధానం అయి ఉండేటువంటి వ్యవస్థ. దీన్ని వీలైనంత వేగంగా పూర్తి చేసి రియాలిటీలోకి తీసుకొస్తే ఫోరెన్సిక్ యూనివర్సిటీ ప్రతిపాదనల విషయంలో కూడా ఏపీ సర్కార్ దూకుడు ప్రదర్శించేటువంటి అవకాశం ఉంది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో ఈ పనులన్నీ కూడా శరవేగంగా సాగుతున్నాయి. ఇక ఇంటీరియర్ వర్క్స్, ఇంటర్నల్ వర్క్స్, రోడ్ కనెక్టివిటీ ఇటువంటి పనులను చేపట్టేటువంటి బాధ్యతని అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ అలానే ఏపీ సిఆర్డిఏ సమన్వయంతో చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అన్ని పనులు కంప్లీట్ అయితే 3 నెలల్లో ఈ భవనం ప్రారంభోత్సవానికి నోచుకునేటువంటి అవకాశం ఉంది. అలానే ఈ స్ట్రక్చర్ విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రధానంగా అవుట్ సైడ్ స్ట్రక్చరు అధునాతనంగా కనిపించాలనేటువంటి సూచనలు ముఖ్యమంత్రి చేసినట్టుగా తెలుస్తుంది. సో ఈ నిర్మాణ ప్రక్రియ పూర్తయిన తర్వాత డిజైన్స్ని ఏ విధంగా డెవలప్ చేయబోతున్నారో, మళ్ళీ కొత్తగా ఏమైనా డిజైన్స్ని రూపొందిస్తారా లేదా పాత డిజైన్లే రియాలిటీలోకి తీసుకొస్తారా అనేది వేచి చూడాల్సినటువంటి అంశం. మార్చి, ఏప్రిల్ నెలల్లో ఈ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీని ఏర్పాటు చేసేటువంటి అవకాశం, ఎందుకంటే నిర్మాణం కంప్లీట్ అయిన తర్వాత ఇందులో ఏర్పాటు చేసేటువంటి టెక్నికల్ ఎక్విప్మెంట్ కోసమే కొంత వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి నిర్మాణ ప్రక్రియని అలానే
అలంకరణల ప్రక్రియని పూర్తి చేసేస్తే ఎక్విప్మెంట్ విషయంలో మరింత దూకుడుగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటికే కేంద్ర హోంశాఖ దేశవ్యాప్తంగా ఫోరెన్సిక్ ల్యాబొరేటరీస్ని అలానే క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో టెక్నాలజీని ఉపయోగించేందుకు పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తుంది. దానిని సద్వినియోగం చేసుకోవడం ద్వారా ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ను కూడా కేంద్ర ప్రభుత్వ సహకారంతో ప్రొక్యూర్మెంట్ చేయాలని ఏపీ ప్రభుత్వం ఆలోచిస్తోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.